చెప్పండి సార్. తమ్ముడు బ్రేకులు పడలేదు, కొంచెం చూడమ్మా. ఓకే సార్, నేను చూస్తాను. అవుతాను. ఏ బ్రేక్ సార్? 2 బ్రేకులు అలానే ఉన్నాయి. మీరు అలా కూర్చోండి సార్. రే చిన్న చూస్తుంటే చదువుకున్న వాళ్ళ ఉన్నావు. డిగ్రీ చేశాను సార్. డిగ్రీ చేసావా? మరేంటి జాబ్ ఏం రాలేదా? అది కూడా చేశాను సార్. అక్కడ రాష్ట్రానికి వెళ్ళి ఒక 6 నెలలు జాబ్ చేశాను సార్. అక్కడ వాడు ఇచ్చే జీతం తిండికి రూమ్ రెంట్కి సరిపోవడం లేదు సార్. ఇంకా ఇంట్లో సమస్యలు ఏం తీర్చాలి సార్. అందుకే జాబ్ వద్దు ఏమొద్దని వదిలేసి వచ్చాను సార్. జాబ్ వదిలేసావా? సార్ ఎవడో ఒకటి దగ్గర పనిచేస్తూ ఇంట్లో పిల్లలు ఎలా ఉన్నారు, తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, టైం తింటున్నారా లేదా అని టెన్షన్ పడే కంటే వాళ్ళతో పాటు వాళ్ళ మంచి చెడ్డలు చూసుకుంటూ ఉన్న ఊళ్ళో 25,000 సంపాదించినా చాలు సార్. ఐఎమ్ హ్యాపీ సార్. ఈ లైఫ్కి చాలు సార్. లేని దానికోసం పరిగెత్తే కంటే ఉన్నదాంతో సంతోషపడడం చాలు సార్. అయిపోయింది సార్. ఎంతైంది తమ్ముడు? 50 రూపాయలు సార్. సార్ 50 సార్. ఈ డబ్బు నీ పని చూసి ఇవ్వలా, నీ క్యారెక్టర్ నచ్చి ఇచ్చా. తమ్ముడు, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర జాబ్ ఉంది, చేస్తావా? సార్ సరేలే, నీకు నచ్చిన పని చేసుకో. సరే సార్. చిన్న 10 నిమిషాలు షాప్ చూసుకుని ఇప్పుడే వస్తా. ఎక్కడికన్నా? లండన్కి రా, వస్తావా? అబ్బే నాకు పాస్వర్డ్ లేదు, నువ్వు వెళ్ళరా అన్న. చెప్పండి సార్, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? 2 లక్షలు అప్పు ఉంది, కడతావేంటి? నేను ఎందుకు కడతా సార్? మరి ఎందుకురా సహాయం తోడుగురా పప్పు అంటున్నావు? మీ బండి ప్రాబ్లం ఏంటో చెప్పండి సార్. బండి స్లోగా వెళ్తుంది, స్పీడ్ వెళ్ళాలి. అంతేగా, చేసేద్దాం. సార్ అయిపోయింది సార్. ఇంత త్వరగా అయిపోయిందా? అయిపోయింది సార్. మంచి పనుడే నువ్వు. సార్ డబ్బులు సార్. ఇస్తారా? ఒక 2 పోయేసి వస్తా. సరే అన్న. 5 minutes later. ఏమైందిరా? హాస్పిటల్ ఇక్కడ కదా, అక్కడికి వెళ్ళరా. హాస్పిటల్ కాదు, ఇక్కడ ఒకటి ఉండాలి. ఏడాడు రే చిన్న. చెప్పన్నా. రారా. జస్ట్ మిస్రా, నీ వల్ల నా ప్రాణాలు పోతాయి ఈరోజు. అయిపోయినవురా. ఏమైందిరా? ఏం చేసావురా? బండి స్లోగా వెళ్తున్నా, స్పీడ్గా వెళ్ళాలన్నాడన్న. అందుకే 2 బ్రేకులు తీసేసానన్న. బ్రేకులు తీయడమేంట్రా? స్పీడ్గా పోవాలి కదన్నా. బ్రేకులు తీస్తే బండి లాగుద్దిరా. సార్ బ్రేకులు బిగిస్తే బండి దాపం సార్. ఇంకెక్కడ బండిరా? లారీ కింద పడి గుజ్జు అయిపోయింది. రేయ్, నువ్వు ముందు ఇంటికి వెళ్ళరా. నా బండి? నీ బండి ఎలాగో చూస్తాపో, ముందు నువ్వు ఇంటికి వెళ్ళు. నీకుందిరా. బ్రేకులు తీయడమేంట్రా? స్పీడ్గా పోద్దని. రే రాజు. ఏమైందన్నా? ఏమైందేంట్రా? నిన్న కాదు బండి రిపేర్ చేసుకోమైంది, అప్పుడే బండి ట్రబుల్ వచ్చింది. మీకు మెకానిక్ పని చేసే వచ్చా అంటే డబ్బుల కోసం చేస్తున్నారా? బండి మార్చా, డబ్బులో బండి మీకు తిరిగి ఏమొస్తాయి? రే చిన్న. ఏంట్రా నోరు లేస్తుంది? ఒక్క నిమిషం ఆగనా, నేను చూస్తా. త్వరగా చూడు, నాకు పని ఉంది. బాగానే ఉంది, మరి బండి ఎందుకు స్టార్ట్ కాలా? అన్నా, సైలెన్సర్లో ఎవరో క్లాత్ పెట్టారన్నా. సైలెన్సర్లో క్లాత్ పెట్టారా? అందుకన్నా బండి స్టార్ట్ కావడం లేదు. సారీరా రాజు, ప్రాబ్లం ఏంటో తెలియకుండానే అనవసరంగా మాట్లాడా. పర్లేదులే అన్న, నువ్వేం కావాలన్నావా ఏంటి? ఏదో బండి ఆగిపోయిన ఫ్రస్ట్రేషన్లో అన్నావు. ఏం కాదులే అన్న. సరే రాజు, కొంచెం పని ఉంది, మళ్ళీ వస్తా మాట్లాడు. సరే అన్న. మనకి పని అవసరం అన్నా. ఏమైందిరా? మన తప్పు లేకపోయినా అందరి చేత అనిపించుకోవడం, కష్టపడుతూ కూడా మనకి మాటలు అవసరం అన్నా. రేయ్, మనం ఒక లక్ష్యం కోసం వెళ్తున్నప్పుడు ఎన్నో అడ్డంకులు వస్తుంటాయిరా. వాటిని చూసి ఆగిపోతే ఇక మన లైఫ్లో సక్సెస్కి చోటు ఎక్కడ ఉంటుందిరా?
మనం చేసే పని ఏదైనా అందులో ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎంతోమంది అడ్డపడుతుంటారా. అవన్నీ దాటుకొని ముందుకెళ్తేనే లైఫ్లో సక్సెస్ చూడగలం. తప్పు చేసేటప్పుడు కదరా ధైర్యం కావాల్సింది, ఆ తప్పును ఒప్పుకునేటప్పుడు కావాలరా ధైర్యం. అది చాలా తక్కువ మందిలో ఉంటుందిరా.